ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా వేడుకలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. వచ్చే నెల 9న అర్ధరాత్రి నాగోబాకి పవిత్ర జలాలతో అభిషేకం చేయడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది. నాగోబాని అభిషేకించే గంగా జలాల కోసం ఈ నెల 21న మెస్రం వంశస్థులు గోదావరి నదికి పాదయాత్రగా బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నాగోబా క్షేత్రం నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీ నుంచి నాగోబా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన తంతు ఇప్పటికే ప్రారంభమైంది. చూడొచ్చు, మనం కేస్లాపూర్లోని నాగోబా క్షేత్రంలో ఉన్నాం. ఆలయానికి సంబంధించిన పునర్నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది కొంత గర్భగుడికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈసారి కొంత గర్భగుడితో పాటు ప్రాకారానికి సంబంధించిన పనులన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తవుతున్నాయి. ప్రస్తుతం చెక్కడా అనే ప్రచార రథంతో నాగోబా ఉత్సవాలకు సంబంధించిన ప్రచార రథం ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీన గంగా జలాల సేకరణ కోసం మెస్రం వంశస్థులంతా కూడా పాదయాత్రగా బయలుదేరుతారు. ఇంటికి ఒక్కరి చొప్పున ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉంటారు. సో ఇక్కడ నుంచి జన్నారం మండలం గోదావరి అస్తన్మడుగు వద్ద పవిత్ర జలాల్ని సేకరిస్తారు. పూర్తిగా నియమనిష్టలతో కాళ్ళకు చెప్పులు లేకుండా తెల్లటి వస్త్రాలు ధరించి మెస్రం వంశస్థులంతా కూడా ఈ పుష్యమాసం కఠిన దీక్షతో ఉండి వీళ్ళంతా కూడా గంగా జలాల సేకరణ చేస్తారు. ఆ గంగా జలాల సేకరణ అనంతరం ఇక్కడ ఇంద్రవిల్లిలోని ఇంద్రాయి దేవత పూజలు ఉంటాయి. ఆ పూజల తర్వాత జాతరకి 3 రోజుల ముందు ఆలయానికి సమీపంలో ఉన్న మర్రి చెట్ల వద్ద 3 రోజుల పాటు ఈ మెస్రం వంశస్థులంతా కూడా బస చేస్తారు. అక్కడ తమ పూర్వీకులకు సంబంధించి వీళ్ళందరి కార్యక్రమాలు, పూర్వీకులని ఆరాధించుకునే తూమనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత పుష్య అమావాస్య రోజు పొద్దున సమయంలో ఆ మర్రి చెట్ల నుంచి నేరుగా నాగోబా ఆలయానికి ఈ మెస్రం వంశస్థులంతా కూడా చేరుకుంటారు. ఇక్కడ కొన్ని వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయ పూజలు ఉంటాయి. ఆ సాంప్రదాయ పూజలు అవన్నీ కూడా ముగిసిన తర్వాత అర్ధరాత్రి నాగోబాకి ఈ పవిత్ర జలాలు ఏవైతే వీళ్ళు సేకరించి పాదయాత్రగా వీళ్ళు తీసుకొస్తారో వాటితో నాగోబా విగ్రహానికి మనకు విజువల్స్లో కనిపించే గర్భగుడిలో ఉన్న నాగోబాకి అభిషేకిస్తారు. గంగా జలాల అభిషేకం, నవధాన్యాలతో నైవేద్య సమర్పణం ఇదంతా కూడా తంతు జరుగుతుంటుంది. అర్ధరాత్రి నాగోబాకి ఎప్పుడైతే గంగా జలాలతో అభిషేకం జరిగిన తర్వాత తెల్లటి వస్త్రాన్ని కప్పి నవధాన్యాలు సమర్పించిన సమయంలో నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని చెప్పేసి ఈ మెస్రం వంశస్థులంతా కూడా చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అందుకే నాగోబాకు సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆదివాసులకు సంబంధించి ఎక్కడో ఉన్న ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లాంటి చాలా వివిధ రాష్ట్రాల నుంచి, దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి కూడా మెస్రం వంశస్థులే కాదు, ట్రైబల్స్ కానీ, ట్రైబల్ ఇతరులు కూడా చాలామంది ఈ నాగోబా దర్శనానికి, నాగోబా జాతర టైంలో ఈ క్షేత్రానికి చేరుకుంటూ ఉంటారు. చాలా పవిత్రంగా ఈ పుష్యమాసాన్ని భావిస్తూ ఉంటారు ఆదివాసులంతా కూడా. సో వచ్చే నెల అమావాస్య రోజు అర్ధరాత్రి అభిషేకం తర్వాత నాగోబా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మీరంతా కూడా నాగోబాని దర్శించి తరించాలని చెప్పేసి మెస్రం వంశస్థులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, నాగోబా క్షేత్రం నుంచి.